ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగలిగినటువంటి మా రక్షక, ఈ యొక్క ఆదేశ గురువారం రాత్రి లేక నియమ గురువారం రాత్రి లేక నిబంధన గురువారం రాత్రి లేక నీవు అప్పగింపబడినటువంటి రాత్రి లేక ఆఖరి రాత్రి ఈ యొక్క ఆరాధనలో మేము నీ యొక్క కడసారపు చివరి మాటలను నీ శిష్యులతో నీవు పంచుకున్నటువంటి తలంపులను నీ ఆత్మీయ బిడ్డలను దగ్గరికి పిలుచుకొని వారితో కడసారపు మాటలను, చివరి మాటలను, ఆత్మీయ పలుకులను నీవు పంచుకున్నటువంటి రోజు ప్రభువా, ఈ దినమున మేము కొద్దిసేపు నీ మాటలు వింటూ ఉండగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాం. ప్రియులారా, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఆఖరి రాత్రి లేక చివరి రాత్రి ఆరాధనలో, ప్రభు అప్పగించబడినటువంటి రాత్రి, ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి మీ అందరికీ కూడా ప్రేమ కలిగినటువంటి మన ప్రభు అయినటువంటి యేసు స్వామి పేరిట, ప్రేమామయుడైనటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు స్వామి పేరిట మీ అందరికీ ప్రేమతో నిండినటువంటి ఆ యొక్క శుభములను మీ అందరికీ అందిస్తూ, ఈరోజు ప్రియులారా కొద్దిసేపు మనము దేవుని యొక్క మాటలను, ఆయన చివరి రోజు తన బిడ్డలతో కలిసి ఆయన పంచుకున్నటువంటి కొన్ని మాటలను, పరిశుద్ధ వారంలో, పరిశుద్ధ ఆదివారం, గడిచినటువంటి ఆదివారం ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ఆయన దేవాలయాన్ని చుట్టూ కలియ చూచి ఆయన మళ్ళా సాయంత్రం అయినప్పుడు బేతనీయకు వెళ్ళిపోయాడు. సోమవారం సాయంత్రం ఆయన బేతనీకి, ఆదివారం సాయంత్రానికి వెళ్ళిపోయారు. సోమవారం మార్నింగ్ మరలా బేతనీ నుండి ఆయన బయలుదేరి ఆయన యెరూషలేమునకు వస్తూ, యెరూషలేమును సమీపించి దాన్ని చూచి ఆయన దాని విషయమై ఏడ్చి, ఆయన చాలా దుఃఖముఖుడైనటువంటి ఆలోచనలను జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఆకలి కొని యెరూషలేములోనికి వెళ్ళక మునిపే అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళగా దాని చెట్టు నిండా ఆకులు తప్ప ఒక ఫలమును ఆయనకు కానరాలేదు. కనుక ఆయన ఇక నీకెన్నడను నీవు ఫలములను నీవు కాయకుందువుగాక, ఎవరునూ నీ ఫలములను తినకుందురుగా. కానీ ఆయన ఈ మార్క్స్ వార్తలో జ్ఞాపకం చేసినటువంటి మాటలను ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పి యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి ఆయన అక్కడ పావురములము వారిని, గువలము వారిని, వ్యాపారం చేసేటువంటి వారిని, దేవాలయమును అపరిశుద్ధముగా మలచినటువంటి వారందరినీ పారద్రోలి ఆయన మరలా తిరిగి సాయంత్రం బేతనీకు వెళ్ళిపోయారు. ప్రియులారా, మరలా తిరిగి మరుసటి రోజు మార్నింగ్ ఆయన బయలుదేరి బేతనీ నుండి యెరూషలేమునకు వస్తుంటే పేతురు గారు జ్ఞాపకం చేశారు, అయ్యా మీరు నిన్నటి దినమున శపించినటువంటి అంజూరపు చెట్టు ఏమైపోయింది, వేళ మొదలుకొని కంప్లీట్గా అది ఎండిపోయింది. కాబట్టి మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని ఆయన తన శిష్యులందరితో, తను వెంబడిస్తున్నటువంటి వారితో
ఆయన జ్ఞాపకం చేశారు. తీరా అప్పటికే అక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, సద్దూకయ్యులు వారందరూ ఒకరు వెంబడి ఒకరు వారందరూ కూడా ఆయన పైన ఏం వేశారు? చిక్కు ప్రశ్నలను, చిరాకు ప్రశ్నలను ఆయన పైన వేశారు. కానీ ఆయన సావధానంగా సమాధానం చెప్పి మార్కు సువార్తలో ఆయన 12వ అధ్యాయము చివరి భాగంలో ఇంకెవడునో ఏ ప్రశ్న ఆయన వేయడానికి తెగింపలేదు. అంటే ఎన్ని ప్రశ్నలు వేసినా అన్ని ప్రశ్నలకు ఆయన చక్కగా జవాబు చెప్పారు అనేటువంటి విషయం వారు ఎన్ని వేసినా ఆయన చెప్పగలుగుతున్నాడని ఎరిగినటువంటి వారై ఇంకా ఎవరు కూడా తెగింపలేదు అని రాయబడింది. మరి నిన్నటి దినమున బుధవారం ఆయన బేతనీలోనే విశ్రాంతి. కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఆయన బేతనీలో ఉన్నారని, బేతనీలోనికి ఆయన వచ్చి బస చేస్తున్నాడని విని మరి తన ఇంటికి భోజనానికి లేక విందుకు ఏం చేశారు? ఆహ్వానించాడు. కుష్ఠరోగి అయినటువంటి ఆ సీమోను ఇంటికి ప్రభువారు మెస్సీ వెళ్ళినప్పుడు, బాధకుడు వెళ్ళినప్పుడు అక్కడ లాజరు సోదరి అయినటువంటి మరియా ఆయనను అత్తరుతో, జటామాంసి అత్తరుతో ఆయన ఏం చేసింది? అభిషేకము చేసింది. గడిచినటువంటి రాత్రి ఆమెను ప్రశంసించినటువంటి ఆలోచనలను జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, గడిచినటువంటి రాత్రి ప్రియ బిడ్డలారా, మీరు నాకు బోధకుడిని అప్పగిస్తాను, మీరు నాకేమి ఇస్తారు అని ఒప్పందం చేసుకున్నాడు. వాళ్ళు ప్రియ బిడ్డలారా 30 వెండి నాణ్యాలను ఆయనకి ఇచ్చినట్లుగా గడిచిన రాత్రి మనము విన్నాం. ఇక వారు తగిన సమయం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎప్పుడు ఆయన్ని పట్టుకుందామా, ఎప్పుడు ఆయన్ని నిర్బంధిందామా అని వాళ్ళు సమయం కోసం, తగిన సమయం కోసం అప్పగించడానికి యోధ ప్రియ బిడ్డలారా పట్టుకొనడానికి వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నటువంటి సమయం. ప్రియ బిడ్డలారా, ఈరోజు ఆయన ప్రియ బిడ్డలారా జాన్ మార్క్ గారి ఇంటిలో ఆయన ఇక ఈ పస్కా విందును ఏం చేస్తున్నాడు? ఆయన ఆరగిస్తున్నాడు. పస్కా విందును ఆయన ఆచరిస్తున్నాడు. పస్కా విందును ఆయన ఆచరిస్తున్నటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా మనము ఈ మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకా సువార్తలో మనము 26వ అధ్యాయముల్లో మనము చూస్తాం. మిగిలినటువంటి సువార్తల్లో మరి మనకు కనిపిస్తాయి. ఈరోజు కొరకైనటువంటి ఆ యొక్క కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు రాసినటువంటి ఆ యొక్క నిబంధన, ఆ యొక్క ఆ సాక్రమెంట్ని గురించినటువంటి తలంపులను మనం అక్కడ చూస్తూ ఉంటాం. దీనికంటే చాలా విపులీకరణ చేయాలి అని అంటే యోహాను సువార్తలో 13వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలా. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలోనికి మనం వెళితే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే. ఆయన ముందే ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆయన పిలుపు ప్రియ బిడ్డలారా అనేటువంటిది ఆయనకు ముందే తెలుసు. అంటే దేవుడు తన ఈ లోకానికి పంపించినటువంటి ఆ యొక్క పర్పస్ ఏ రోజుతో సర్వైవ్ ఇక అయిపోతుందో, అంటే కంప్లీట్ కానుందో అనేటువంటి ఆ విషయం ఆయన కంప్లీట్గా ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు, ఎరిగిన వాడై ఉన్నాడు. ఈనాడు మనుషులమైనటువంటి మనము మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు, సంభవాలు ఏ రోజు ఎక్కడ ఏది ఎదురవుతుందో నీకు నాకు తెలియదు. కానీ మన ప్రభు వారికి ప్రియ బిడ్డలారా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏమి సంభవింపనై ఉన్నాయో ఆయనకు ముందుగానే తెలుసు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎరిగిన వాడై అనేటువంటి పదం ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో నియర్లీ నంబర్ ఆఫ్ టైమ్స్ దాదాపుగా 4 times 5 times రిపీటెడ్గా ఆయన ఎరిగెను అనేటువంటి పదము
ఈ యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. గ్రీకు భాషలో ఎయిడో అనే పదం, అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రియబిడ్డలారా గమనించాలి, అంటే ఆయన గురించి మాత్రమే కాదు కానీ ఆయన నిన్ను ఎరిగిన దేవుడు, నన్ను ఎరిగిన దేవుడు, మనలో ఎరిగిన దేవుడు, ఈ సర్వ సృష్టిలో ప్రపంచాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే, యేసు ఆయన అందరినీ ఎరిగినవాడు అనే పదం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో ఆయన అందరినీ ఎరిగినవాడు. చాలా మంది అనుకుంటాం, నా గురించి ఎవరికి తెలుసండి అని, నా గురించి ఎవరికి తెలియదండి, నేను చేసేది ఎవరికి తెలియదన్న, కానీ ఆయన అందరినీ ఎరిగినవాడు, ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. ప్రియబిడ్డలారా అంత మాత్రమే కాదు, ఇక తండ్రి యొద్దకు వెళ్ళవలసినటువంటి, అంటే అప్పటికి 33.5 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ఆయన ఏ కార్యమైతే చేయడానికి పంపించాడో ఆ కార్యం ఇక ఆయన చేసేటువంటి సమయం చాలా సమాప్తం, ఇక చేయవలసినటువంటి గడియ వచ్చేసింది అని ఆయన ఎరిగినటువంటి వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ఆయన ఏం చేశాను, ప్రేమించాను. ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు. యేసు ప్రభు వారిని గురించి యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని తండ్రి అయినటువంటి దేవుని గురించి రాయబడి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన తను వెంబడించిన వారిని అంత మాత్రమే కాకుండా ఆయన అంతము వరకు ఆయన తన బిడ్డలైనటువంటి వారిని, ఆయన వెంబడిస్తున్నటువంటి వారిని, ఆయన దగ్గర ఉన్నటువంటి వారిని అంతము వరకు ఏం చేశాడట? ఆయన ప్రేమించాడు. ఈనాడు మనం ఏం చేస్తామంటే, కొన్నాళ్ళు మనం ప్రేమిస్తాం. ఒకవేళ ఏదైనా చిన్నది పొసకలేదనుకోండి, ఇక అక్కడ ఏం ప్రారంభం అవుద్దంటే, అక్కడ అన్నీ ఇక బ్రిటిష్ లాంగ్వేజ్ ప్రారంభమవుద్ది, ఇక స్పానిష్ లాంగ్వేజ్ ప్రారంభమవుద్ది. అంటే దాని అర్థం ఇక క్రొత్త పదాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు. ఎందుకనంటే మనకు నప్పలేదు కనుక. నచ్చినంత కాలమేమో ప్రియబిడ్డలారా చాలా ఎంతో ఒకడికి అండి అని, లేకపోతే ఇంకేంటో అండి అని, దానికి గౌరవప్రదంగా ఎన్ని పదాలు అయితే ఉన్నాయో అన్ని కలిపి ప్రియబిడ్డలారా చాలా రెస్పెక్టివ్గా మనం మాట్లాడతాం. కానీ తేడా చేస్తే ప్రియబిడ్డలారా ఎలాంటి అనుభవం. కానీ యేసు ప్రభు వారు ఆయన ఆఖరి వరకు, అంతం వరకు ఆయన అందరినీ ఏం చేశాడు? ఆయన ప్రేమించను అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అంటే అక్కడ యోధా కూడా ఉన్నాడు. ఆ విందులో ప్రియబిడ్డలారా యోధా కూడా ఉన్నాడు. నేనైతే ఏం చేస్తాను, మీరైతే ఏం చేస్తామంటే, పోరా వదలబోను, ఎందుకు వచ్చేవాడికి అని యోధాను కానీ, యోధాకు సంబంధించిన వాళ్ళను కానీ వదలవో అని చేదరించుకొని వాళ్ళని బయటికి వెళ్ళేంత వరకు ప్రియబిడ్డలారా మనం ఊరుకోం. ప్రియబిడ్డలారా యేసు వారిలో నేర్చుకోవలసింది ఏమిటి అని అంటే, ప్రియబిడ్డలారా ఆయన అప్పగించనయ్యున్నటువంటి, అక్కడ చూస్తే ఈ 2వ వచనంలో వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాడు. ఆ మాటను నిన్న దినాన ఆల్రెడీ నేను మీకు జ్ఞాపకం చేశాను. సాతానుడు వానిలో ప్రవేశించాడు కనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని మళ్ళా యేసు ఎరిగి, మళ్ళా రెండోసారి ఎరిగి అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనుక ఆయన ఎరిగి అనేటువంటి పదాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు చివరిసారిగా పెద్దోళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధాప్యం వయసు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దగ్గరికి తమ బిడ్డల్ని ఏం చేస్తారు? పిలుచుకొని వాళ్ళు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, కొంచెం నాకు చేసి పెట్టవా అని వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సంభవాలు చూస్తూ ఉంటాం. అరే పెద్దోడా నువ్వు ఇది చెయ్యి, చిన్నోడా ఇది చెయ్యి, లేకపోతే అమ్మా నీవు ఇట్లా చెయ్యి, నా కుమార్తె నువ్వు ఎలా జీవించు అని వాళ్ళతో చక్కగా మీరు ఇట్లా ఉండండి, నేను ఉన్నప్పుడు ఎలా జీవించానో నేను లేనప్పుడు కూడా మీరు అలాగే జీవించండి, సహవాసంగా ఉండండి అని చాలా ఆ చివరి మాటలు చెప్తున్నట్లుగా యేసువారు కూడా ఆ జాన్ మార్క్ గారి ఇంటిలో ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు వారు ఆయన అన్ని ఎరిగినటువంటి వాడై
ఆయన వాళ్ళతో ఈ ప్రేమపూరితమైనటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ ప్రియబిడ్డలు ఏం చేశాడంటే ఆయన భోజన పంక్తుల్లో నుండి ఇక భోజనం చేయడానికి సిద్ధపడినటువంటి తరుణంలో నుండి ఆయన లేచి ఆయన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలును తీసుకొని ఆయన నడుమునకు కట్టుకొనెను. ఈ సాక్షే ప్రియబిడ్డలారా, నడుమునకు తువాలు ఆయన కట్టుకొని ఆయన పళ్ళెములో నీళ్లు తీసుకుపోసి శిష్యుల యొక్క పాదాలని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కడుగుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. తాను కట్టుకొని ఉన్నటువంటి తువాలుతో నిన్నటి దినమున ఆ యొక్క లాజరు సోదరి అయినటువంటి మరియా తన కురులతో ఏం చేసింది, ఆయన పాదాలను తుడిచింది. కానీ యేసు వారు తన అమూల్యమైనటువంటి తన తల్లి తనకు కుట్టించినటువంటి అమూల్యమైన ప్రశస్తమైన ఆ యొక్క అంగీని లేకపోతే పై వస్త్రాన్ని చాలా అమితంగా ప్రేమించేటువంటి ఆ యొక్క వస్త్రంతో ఏం చేస్తున్నాడో తెలుసా? అంటే ఆ ప్రేమతో నిండినటువంటి ఆ వస్త్రాన్ని ఇక్కడ ఆయన తీసుకొని ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఈ వస్త్రం దేనికి సాదృశ్యం అంటే, మనం ఎప్పుడైనా ప్రేమ మనకు ఆప్యాయత కలిగినప్పుడు మన యొక్క ఆప్యాయతలు కలిగినటువంటి వాళ్ళని ఫెలిసిటేట్ చేయాలని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఈ దినాల్లో మనం ఏం చేస్తామంటే ఆ వస్త్రం కప్పి వాళ్ళకి ఏం చేస్తాం, మనం సన్మానము చేస్తాం. కానీ యేసు వారు తనకు కుట్టించినటువంటి ఆ యొక్క నిలువుటంగి లేక పై వస్త్రమును తీసి ఆయన తువాలును తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగి ఆ యొక్క తుడుచుట ఆయన ప్రారంభించాడు. కనుక ప్రియబిడ్డలారా, అప్పుడు పేతురు నొద్దకు తుడుచుట అనేటువంటి ప్రక్రియ నేను లోపలికి వస్తూ ఉన్నప్పుడు నిన్నటి దినాన్న జ్ఞాపకం చేశాను. లోపలికి వచ్చినప్పుడు నా యొక్క ఆత్మీయ కుమార్తెలు కొంతమంది దేవాలయాన్ని సిద్ధపరుచుతున్నటువంటి ప్రక్రియను ఈరోజు నేను ఇక్కడ చూశాను. ప్రియబిడ్డలారా, అక్కడికి వస్తున్నప్పుడు బయటకు వచ్చేటప్పటికి మరో పెద్ద ఆయన బయట ప్రియబిడ్డలారా తుడవడం నేను ఇక్కడ చూశాను. కనుక ఇవన్నీ చూస్తున్నప్పుడు యేసు వారు ఆయన బయట ఈ ప్రాంగణాన్నో దీన్నో త్రడడం కాదు, కానీ శిష్యుల యొక్క పాదాలని కడిగి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన తువాలుతో ఆయన తుడిచినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటే పేతురు దగ్గరకు వచ్చేటప్పటికి నిన్న ఈ సన్నివేశాల్లో ఈ యొక్క మనం చూస్తూ ఉన్నాం. పేతురు యొక్క ఇన్వాల్వ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. అంజూరపు చెట్టు ఎండిపోయినప్పుడు కూడా పేతురు గారే ప్రభు దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ ఇప్పుడు కడగడానికి మనం అందరూ సైలెంట్గా ఉన్నారు, ఈ పేతురు గారు లేచాడు. కొంతమంది పేతురు లాంటి వాళ్ళు ఉంటారు, అందరూ కాముగా ఉంటే ఈయన కూడా కాముగా ఉండొచ్చు కదా, ఉండడం. కొంతమందికి ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, లేచి తయ్యమంట మాట్లాడుతూ ఉంటారు. ఆరాధనలో కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, ఎప్పుడు ప్రియబిడ్డలారా అలా ఉండకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పేతురు అక్కడ ప్రభు వారితో అంటున్నాడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట నీవు తెలుసుకుందవని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూ నా పాదములు కడుగరాదు. అంటే ప్రియబిడ్డలారా, ఈనాడు కొంతమంది జీవితాల్లో ఎలాగుంటుందంటే రోజు స్నానం చేయమంటే చేస్తారు, కానీ యేసు రక్తంలో కడుగబడ్డానికి మాత్రం, ప్రభువు చేత కడుగబడ్డానికి మాత్రం, ఆయన రక్తంలో విమోచించబడ్డానికి మాత్రం ఇష్టపడరు. ప్రియబిడ్డలారా, రకరకాలైనటువంటి సువాసన గుబాళింపునిచ్చేటువంటి ప్రియబిడ్డలారా ఈ ఫ్యూమిక్ ఆ యొక్క వీటితో ప్రియబిడ్డలారా ఆ సోప్స్తో మనము దేహాన్ని కడుక్కోవడానికి ఈనాడు చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. కానీ యేసు రక్తము సమస్త దుర్నీతి నుండి, ప్రతి పాపము నుండి నన్ను మనలను ఏం చేయను ప్రియబిడ్డలారా కడిగివేయను. అది ముందస్తు కాలంలో జరగబోతున్నటువంటి చర్యకు సాదృశ్యముగా ఆయన ఈ యొక్క చివరి దినమున ఆయన జరిగిస్తున్నటువంటి చర్య లోక మానవాళి అందరికి కూడా ప్రియబిడ్డలారా ఆయన దయచేసేటువంటి ఆ యొక్క విమోచన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రియబిడ్డలారా ఇది చేస్తూ ఉంటే పేతురు గారు అంటున్నాడు, అయ్యా ఎన్నడూ నన్ను కడగొద్దయ్యా. అంటే అర్థం ఏంటంటే ప్రియబిడ్డలారా భౌతికమైనటువంటి వాటి చేత నేను కడుక్కుంటాను, నీ రక్తం నాకు అవసరం లేదు, నీవు ఇచ్చేటువంటిది నాకు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ప్రియబిడ్డలారా దేవుని రాజ్యాన్ని ప్రియబిడ్డలారా మన అంతకుముందు దినాల్లో శాస్త్రితో ప్రభు చెప్పాడు, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని పదాన్ని. అట్లాగే పేతురు గారు కూడా అట్లాగే ప్రియబిడ్డలారా ఆయన ఎన్నడూ కడగొద్దు అనేటువంటి మాటనంటే ప్రభు వారు అంటున్నాడు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు ఏమి లేదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎన్ని స్నానాలు రోజుకి సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ సార్లు స్నానం చేయొచ్చు, లేకపోతే ప్రతిరోజు నువ్వు స్నానం చేయొచ్చు, అనేక మార్లు స్నానం చేయొచ్చు. యోధా సాంప్రదాయంలో
పలుమార్లు స్నానం చేసేటువంటి అనుభవం, నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు బయటికి వెళ్ళొస్తే చాలు ఎన్నిసార్లు వాళ్ళు స్నానం ఆచరించేటువంటి అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు. ప్రియబిడ్డలారా, జూయిష్ కల్చర్ దట్ ఈస్. కనుక ఆ కల్చర్లో ప్రియబిడ్డలారా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కానీ ఇతడు యేసు రక్తములో లేక ఆయన చేత కడుగబడ్డానికి ఏమాత్రం ప్రియబిడ్డలు ఇష్టపడనటువంటి వాడిగా ఉంటున్నాడు. ప్రభు చెప్పేశాడు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. అంటే నా రాజ్యంలో నీకు పాలు లేదు. నేనుండు చోట నీవు స్థలాన్ని దక్కించుకో. నేను ఎక్కడైతే దొంగకు దయచేసినటువంటి పరదైసు ఇతడు నీవు కోల్పోతున్నావు అని ఇండైరెక్ట్గా పేతురుతో ప్రియబిడ్డలారా జ్ఞాపకం చేసినటువంటి ఆ యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఎప్పుడైతే ప్రభువారు ఈ మాట చెప్పాడో, ప్రభువా నీవు నా చేతులు కాక నా తల కూడా, అంటే టాప్ టు బాటమ్, తల నుండి నీవు సిరి పాదం వరకు నీవు నన్ను ఏం చేయి, కడుగుము. ప్రియబిడ్డలారా, ఈ మాటను వింటున్నప్పుడు నేను మనం గమనించాలి. ప్రియబిడ్డలారా, నీ జీవితంలో ఎంతకాలమైంది దేవుని సంధికి వచ్చి? పేతురు లాంటి కేఫా అంటే పెట్రాస్ సంఘంలో చాలామంది కరుడు గట్టినటువంటి వాండరుగా చాలామంది ఉంటారు. కానీ యేసు రక్తంలో కడుగుబడడానికి ఇష్టపడినటువంటి పేతురు లాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామేమో గుర్తుపెట్టుకోవాలి. సంవత్సరాల తరబడి ఒకవేళ భౌతికమైనటువంటి వాటిని ఎంజాయ్ చేయడానికి మనం చూస్తున్నామేమో, కానీ ప్రియబిడ్డలారా దేవుని రాజ్యంలో పాలు పొందనటువంటి స్థితి మనం కలిగి ఉంటున్నామేమో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారలముగా ఉంటున్నాం. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే 10వ వచనం, యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదముల తప్ప మరేమీ కడుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను, కానీ మీరు పవిత్రులు కారని మీలో అందరూ పవిత్రులు కారని చెప్పాను. అంటే దీని అర్థం ఏమిటంటే, మీరు భౌతికంగా మీరు స్నానం చేస్తున్నారు, భౌతికంగా శుద్ధిని పొందుకుంటున్నారు, భౌతికంగా మీరు బాహ్యంగా శుద్ధీకృతులు అవుతున్నారు, కానీ ప్రియబిడ్డలారా అంతరంగికంగా మీరు పవిత్రం కాలేకపోతున్నారు. అది దేని ద్వారా అగును అంటే అది నా చేతనే అగును అని ప్రభువారు చెప్పకనే అక్కడ జ్ఞాపకం చేశారు. యెషయా గ్రంథములో దావీదు గారు 51వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీవు నన్ను ఏం చేయమంటాడు? హిస్సోపుతో నన్ను బాగుగా కడుగుమంటాడు. ప్రియబిడ్డలారా, ఇక్కడ మనము కూడా అలాగున కడుగుబడగలిగితే ఎంత దీవెనకరమో ప్రియులారా. ఈరోజు ఆయన శిష్యుల యొక్క పాదాలను కొన్ని సంఘాలలో, కొన్ని ట్రెడిషనల్గా ఆయా సంఘాల్లో మన భారతదేశంలో వీటిని ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయం మనం చూస్తూ ఉంటాం. నేనేమంటానంటే ప్రియబిడ్డలారా, వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కాదను యాజకుడు ఆ యొక్క పెద్దలను, ఆ శిష్యుల యొక్క పాదాలన్నిటినీ కడగడానికో ఇంపార్టెన్స్ చాలా మంది ఇస్తూ ఉంటారు. నేనేమంటానంటే అసలు సరే కాదంటలేదు, ఆ చర్యను చేయడం నేను తప్పు అని ఎవరిని కించపరచడం లేదు, ఎవరిని వేలెత్తి చూపించడం లేదు. మిత్ర సంఘాలైనటువంటి కథోలిక సంఘములోను, హెబ్రోను సంఘములోను, లేక ఆయా సంఘాలలో దీనిని ఆచరాత్మకముగా ఆచరించేటువంటి మిత్రులు ప్రియబిడ్డలారా వాళ్ళు చాలా నిష్టగా చేసేటువంటి వాళ్ళు లేకపోలేదు. కానీ ప్రియబిడ్డలారా, యేసు రక్తములో మనం కడుగబడ్డామా? క్రీస్తు యొక్క రక్తములో నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకేమీ లేదు, పాలు లేదు. అంటే అలాంటి పవిత్రమైనటువంటి ఆ యొక్క విమోచన కార్యములో మనము పాలిభాగస్తులయ్యామా అనేటువంటి విషయాన్ని ప్రియబిడ్డలారా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ఈ విషయంలో ఆయన మళ్ళీ 11వ వచనంలోకి వచ్చేటప్పటికి తన్ను అప్పగించు వానిని ఎరిగను, మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ ఎరిగను, 3వసారి ఎరిగను. ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు ఈ పదము ఎరిగను అంటే అర్థం ఏంటంటే నీ సంగతి, నా సంగతి, మన సంగతి, వచ్చినోళ్ళ సంగతి, రానోళ్ళ సంగతి, ముందు సంగతి, వెనకాల సంగతి. ప్రియబిడ్డలారా, ఎక్కడున్నా సరే నీ సంగతి, నా సంగతి, మన సంగతి, అందరి సంగతి ఆయన ఎరిగినవాడు, ఆయన అందరినీ అంతటిని ఎరిగినవాడు అని రిపీటెడ్ టైమ్స్ ఇక్కడ ఈ పదం ఏడో అనేటువంటి గ్రీకులో ఈ పదం వాడబడుతున్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవలసినటువంటి వాండరముగా ఉంటూ ఉన్నాం. ఈ పదాలని చెప్పేసి ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఒక మాటను 3 విషయాలను చెప్పేసి నేను ముగించేస్తాను. ఇన్ టైంలోనే మన సర్వీస్ని మనం ముగించుకుందాం. ఈ చివరి రాత్రి ఆరాధనలో ప్రభువారు ఆయన కొన్ని ఆదేశాలు వారికి ఇస్తున్నాడు. ఈరోజు ఇది నియమ గురువారం, అంటే మాండీ థర్స్డే అని పిలుస్తాం. మాండీ థర్స్డే, మ్యాండేటమ్ అనే లాటిన్ వర్డ్లో నుండి ప్రియబిడ్డర్ మాండీ అనే పదం ప్రియబిడ్డర్ బయటకు వచ్చింది. ప్రియబిడ్డర్ అనగా ఆదేశ గురువారం. కొన్ని ఆదేశములను, కొన్ని ఆజ్ఞలను, కొన్ని నియమములను తన బిడ్డలకు, తన కుమారులకు, తన కుమార్తెలకు, తన సంఘానికి ఇచ్చినటువంటి రోజు. ఈ చర్యను జరిగించిన తర్వాత ప్రియబిడ్డర్ ఆయన ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అదేమిటి అని అంటే
15th వర్స్ ఏమంటున్నాడు తెలుసా? ఆయన, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని నేను మీకు మాదిరిగా ఏం చేశాను? ప్రియ బిడ్డలారా, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారం. చాలామంది దీనిని లిటరల్గా తీసుకుంటున్నారు. అందరిని అర్థం చేసుకోవాలి. చాలామంది లిటరల్గా ప్రభు చేయమన్నాడు కదండి అని బేసిన్లో లేకపోతే బాల్చాలో లేకపోతే నీళ్లు తీసుకొని ప్రియబిడ్డలారా ఈరోజు కడిగి, ఒకవేళ కడిగితే ఏమవుద్ది? కాళ్ళకుండా మురిగిపోద్ది. కడిగితే ఏమవుద్ది? తువాలు ప్రియబిడ్డలారా మంచిగా అది మంచి తావులు మురికైపోద్ది. కానీ లోపల మురికి ఎక్కడికి వెళ్తుంది? హృదయంలో ఉన్నటువంటి మకిలి ఏమవుతుంది? మన జీవితాలకు పట్టినటువంటి మురికి ఏమవుతుంది? అది పోవాలి కదా. ప్రభువారు అంటే దీని అర్థం ఏమిటంటే ప్రియబిడ్డలారా, ఇదిగో ఆయన చెప్పినటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకేమి లేదు, పాలు లేదు అని ప్రభువారు చెప్పినటువంటి మాట. అంటే అర్థం ఏమిటంటే ప్రభువారు దేవుని రాజ్యములో మీరు నేను మనము పాలి భాగస్థలం అయ్యేటువంటి ఆ విమోచన కార్యాన్ని ఇతరులకు మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి. ప్రియ బిడ్డలారా, అబ్బాయి నీవు యేసు రక్తంలో కడుగబడ్డావా? క్రీస్తు రక్తంలో నీవు నేను మనము కడుగబడ్డామా? ఈ వార్తను ప్రియ బిడ్డలారా మన మిత్రులకు ఇతరులకు తెలియచేయాలి. అంతేగాని నువ్వు బాల్చాలో నీళ్లు తీసుకెళ్ళి లేకపోతే ప్రియ బిడ్డలారా దబరాలో గిన్నెలో నీళ్లు తీసుకెళ్ళి వాళ్ళు కడగమని కాదు అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాను. యేసు రక్తములో కడుగబడ్డానికి వారిని అనగా ఈ సర్వలోక సంఘాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ప్రియ బిడ్డలారా యేసు వారు ఆ దినమున జాన్ మార్క్ ఇంటిలో చేసినటువంటి ఆ కార్యాన్ని మీరు నేను మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి వారులుగా ఉంటూ ఉన్నాం. దేవుడు ఆయన పంపినటువంటి ఆయన కార్యం చేయడానికి బాల్చాలో నీళ్లు తీసుకొని కడగడానికి కాదు ఈ లోకానికి పంపించింది ఆయన. ఈ రోజు కొరకైనటువంటి మొదటి లేఖన భాగంలో ప్రియబిడ్డల నిర్గమకాండం ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల ఏ రీతిగా అయితే వధించబడుతుందో ప్రియబిడ్డలారా అలాగున ఆయన నీ కొరకై నా కొరకై వధించబడడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తములో మీరు నేను మనము ఏం చేయబడాలి? శుద్ధులముగా చేయబడాలి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం ప్రియబిడ్డలారా. మొదటిది. రెండవది ఏమిటంటే ప్రియబిడ్డలారా ఇదే యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనం, పిల్లలారా ఇంక కొంతకాలము మీతో కూడా ఉన్నను, మీరు నన్ను వెదకొదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ కూడా ఏం చేస్తున్నాను చెప్పుచున్నాను. అక్కడేమో చేసిన ప్రకారం దేవుని బిడ్డలు ఆయన ఏది చేశాడో అది చేయాలి. ప్రియ బిడ్డలారా ఆయన ఏది చేశాడో, దేని కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో ప్రియ బిడ్డలారా ఆయన రక్తములో కడుగుబడవలసినటువంటి అనుభవం దేవుని ప్రజలుగా మీరు నేను దానిని మనం చేయాలి. రెండవది ఆయన చెప్పిన ప్రకారం, ఆయన యూదులతో ఆయన ఏదైతే చెప్పాడో ప్రియ బిడ్డలారా చెప్పిన ప్రకారము నేను ఇప్పుడు కూడా మీతో ఏం చేస్తున్నాను? నేను మీతో చెప్పుచున్నాను. మీతో చెప్పిన ప్రకారము, ఆ యూదులతో చెప్పిన ప్రకారం మీతో కూడా ఏం చెప్పాడు ఆయన? 31వ వచనంలో ఇదిగో మనిషి కుమారుడు ఏం చేయబడి ఉన్నాడు? మహిమపరచబడి ఉన్నాడు. అక్కడ దేవుడును ఆయన యందు ఏం చేయబడి ఉన్నాడు? మహిమపరచబడి ఉన్నాడు. అనగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రియ బిడ్డలారా ఆయన్ని అనేక మందికి దీవెనకరముగా అనేక మంది కార్యాలు అనగా స్వస్థతలు ప్రియ బిడ్డలారా ఇదిగో యోహాను ఆ యొక్క దగ్గరికి వెళ్ళి ఆ శిష్యులు అదిగో వాళ్ళు అడుగుతారు, అయ్యా నీ ఎవరు ఏంటంటే ఇదిగో కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, అనేక మంది స్వస్థతలు పొందుతున్నారు అని చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నేనైతే ఆయన చెప్పుల వారును కూడా విప్పడానికి యోగ్యుడను కాను. ప్రియ బిడ్డలారా నాకంటే ఆయన ముందటివాడు, నాకంటే ప్రముఖుడు అని బాప్తిస్మిచ్చే యోహాను గారు యేసు వారిని గురించి జ్ఞాపకం చేస్తాడు. కనుక ప్రియ బిడ్డలారా ఆనాటి యూదులతో ప్రభువారు చెప్పినటువంటి మాటలను లేకపోతే ఆనాడు బాప్తిస్మిచ్చే యోహాను గారు చెప్పినటువంటి వాక్కులను ఇక్కడ జ్ఞాపకం చేసి నేను చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను. ఆయన చేసిన ప్రకారము రిమైండ్ చేస్తున్నాడు, ఆయన చెప్పిన ప్రకారము ఆయన ఇక్కడ రిమైండ్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక మాటను మీకు తెలియజేస్తాం. 34వ వచనం, మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమింపవలనని మీకు ఏం చేస్తున్నాను? 3వది క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ కంటే క్లియర్గా ఎక్కడ రాయబడిందంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం, నేను మిమ్మలను
ప్రేమించిన ప్రకారం. ప్రియ బిడ్డలారా, 3 విషయాలు చెప్పాను. ఒకటి ఆయన చేసిన ప్రకారం, రెండవది ప్రియ బిడ్డలారా చెప్పిన ప్రకారం, మూడవది ఎక్కడేంటో తెలుసా, నేను ప్రేమించిన ప్రకారం. యేసును ఆయన ఎట్లాగైతే ప్రేమించాడో దేవుని ప్రజలమైనటువంటి ఎట్లా ప్రేమించాడు? ఆయన చివరి వరకు ప్రేమించాడు. ఆయన అంతం వరకు ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. చివరి మినిట్ వరకు ఆయన ప్రేమించాడు. ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. ప్రియ బిడ్డలారా, ఎవరిని పొమ్మనలేదు. ఆయన అందరినీ అంతం వరకు ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఆయనకు ప్రేమామయుడు అని ప్రియ బిడ్డలారా ఆయనకి బిరుదు, ఆయన బిరుదాంకితుడుగా లేక ప్రేమ సందేశముగా దీనికి బిరుదు పెట్టబడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ చివరి రాత్రి ఆయన తన శిష్యులను జ్ఞాపకం చేసుకొని, నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి, నేను చేసిన ప్రకారం మీరు చేయండి, నేను ప్రేమించిన ప్రకారం మీరేం చేయండి, మీరు ప్రేమించండి. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసి క్రొత్త ఆజ్ఞను అనగా ఆదేశాలని, ఏది అక్కడ 10 ఆజ్ఞలు ఓల్డ్ టెస్టమెంట్లో వాళ్ళకి ఇచ్చాడు, కానీ ఇక్కడ ఆయన చివరిగా అబ్బాయి నేను ఏమి చేశానో అట్లా మీరు చేయండి, నేనేం చెప్పానో అట్లాగే మీరు కూడా అట్లాగే చెప్పండి. అంత మాత్రమే కాదు, నేను ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ఏం చేయండి, ప్రేమ కలిగి మీరు జీవించండి అని జ్ఞాపకం చేసి చివరిగా తన పిల్లలందరినీ ఆయన దగ్గర తీసుకొని వారితో కలిసి ప్రేమ విందును ఆయన ఆచరించాడు. ఇంతలోనే ప్రియ బిడ్డలారా ఏం జరిగింది మనందరికి తెలుసు. అక్కడ మత్తయి సువార్తలో ఇదంతా ప్రియ బిడ్డలారా ఈ యొక్క చివరి రాత్రి ఈ యొక్క ప్రేమ విందు జరిగిన తర్వాత ఆయన అంతటా కీర్తన పాడి ఆయన ఎక్కడికి వెళ్ళాడట? ఆయన కీర్తన పాడి 26వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనంలో మనం చదువుకుంటే, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఆయన ప్రియ బిడ్డలారా ఈరోజు ఎక్కడికి వెళ్ళాడంటే, ప్రతిరోజు లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఆయన ప్రతిరోజు వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్తాడు? ఒలీవల కొండకు వెళతాడు. కనుక ఏ సమయానికి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో ఆయన ఎవరికి తెలుసు అంటే, అలాంటి వాళ్ళ కోసం ఆ వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా. కనుక ఎక్కడ ఉంటాడో ఎక్కడ దొరుకుతాడో అని ముందుగానే యోధ 30 వెండి రూకలకు ఒప్పందం చేసుకొని ముందుగానే వాళ్ళ దగ్గర లంచం తీసుకొని వచ్చాడు. కనుక ఈయన ఈ యొక్క భోజనం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒలీవల కొండకు వెళ్ళిపోయాడు. కనుక ఈ రొట్టె ముక్క పుచ్చుకొనగానే అతడు ఏం చేశాడట? యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మీరు చదువుకుంటే, రొట్టె ముక్క పుచ్చుకొనగానే అక్కడ నుండి అతడు ఏం చేశాడట? వెళ్ళిపోయాననేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. 30వ వచనంలో ప్రియ బిడ్డలారా వాడు ముక్కను పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు అర్ధరాత్రి వేళ పుచ్చుకొని ప్రియ బిడ్డలారా యోధ ఏమో ప్రియ బిడ్డలారా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు, వాళ్ళని పిలుచుకొని రావడానికి. యేసు వారేమో ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళిపోయారు. సరే, ఇంతటికీ ఆయన ఈ రాత్రి ఏం చెప్పాడు? ఆయన నేను ప్రేమించినట్టే ప్రేమించండి, ఏం చెప్పానో అలాగే చేయండి, నేను ఎలాగ చేశానో మీరు అలాగే ఉండండి అని ఇన్ని మాటలు చెప్పి వెళ్తే, యోధ కూడా చాలా తెలివిగాడు. సాతానుడు నీకంటే నాకంటే చాలా తెలివి కలిగిన వాడు. కనుక ప్రియ బిడ్డలారా యోధ దేనిని సాధనంగా వాడుకున్నాడు? ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా నీకు శుభమవుగాక అని ఏం పెట్టాడు? ముద్దు పెట్టాడు. ప్రియ బిడ్డలారా ప్రేమ గురించి చెప్పాడు చూసారా? ఆయన పసికట్టలేడు అనుకున్నాడు ఆయన. అందుకనే ఆయన రిపీటెడ్గా యోహాను సువార్తలో ఈ 13వ అధ్యాయంలో ఎరిగెను అంటే యోధా గురించి తెలుసు అంటారా తెలియదు అంటారా? యోధా లాంటి నేచర్ కలిగినటువంటి వాళ్ళని ఆయన ఎరిగాడంటారా ఎరగలేదంటారా? యోధాని గురించి తెలుసు. యోధా ఎక్కడికైతే ఒప్పందం చేసుకున్నాడో వాళ్ళ గురించి తెలుసు. ప్రియ బిడ్డలారా ఈనాడు ఈ ఆరాధనలో ఉన్నటువంటి నీ గురించి నా గురించి మనందరి గురించి కూడా ఆయనకు తెలుసు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయన అక్కడికి వెళ్ళాడనే సంగతి యోధా గురించి తెలియదా? తెలుసు ప్రియ బిడ్డలారా అనుకున్నాడు. ముద్దు పెట్టేసి ప్రియ బిడ్డలారా ప్రేమగా బోధకుడా అని ఒకవేళ, ఎందుకనంటే ఆయన కడుసార మాటలు చెప్తున్నాడు కదా. దగ్గరకు వచ్చి చాలాసార్లు ఊరెళ్ళేటప్పుడు తల్లి కూతుళ్ళు లేకపోతే తండ్రి కూతుళ్ళు కొడుకులు ఏం చేస్తారు? దగ్గరకు వచ్చి మోమునేం పెట్టుకుంటారు? ముద్దు పెట్టుకుంటారు. ఏమి ఎరగనోళ్ళలాగా ముద్దు పెట్టి యోధ యేసు వారిని ఈరోజు ఏం చేశాడు? అప్పగించేశాడు. ప్రియులారా ఆయన అంతవరకు ఆయన ప్రేమించి తన ప్రేమనే చూపించినటువంటి దేవుడుగా ఉంటే, యోధ మాత్రం
ముద్దును సాధనంగా ప్యాక్స్ రోమనా అన్నారు, లాటిన్ భాషలో ప్యాక్స్ రోమనా అంటే ప్రియబిడ్డలారా పవిత్రమైనటువంటి ముద్దును, పవిత్రమైనటువంటి సంకేతమైనటువంటి ముద్దును అపవిత్రం చేసేసాడు ప్రియబిడ్డలారా. అనగా మనం ఎంతో ప్రేమతో మోమున ప్రియబిడ్డలారా ముద్దులు పెట్టుకుని ఆ యొక్క ఆలింగనం చేసుకునేటువంటి ప్రేమ సంకేతముగా ఉన్నటువంటి ఆ ముద్దును ఈ యొక్క యోధా ఏం చేశాడంటే మోమున ముద్దు పెట్టి యేసును అప్పగించి సర్వలోక మానవాళిని ఆయన ఇదిగో లోకరక్షకుడు దుఃఖపెట్టినటువంటి రోజు ఈరోజు. వెంటనే ఈ రాత్రి ప్రియబిడ్డలారా కత్తులతోనూ గుదిలతోనూ రానువారు ఈ రాత్రి వేళ ఆయన బంధించడానికి వచ్చి సంఖ్యలతో ఈ రాత్రి వేళ ఆయన బంధించినటువంటి అనుభవాన్ని ఈ రాత్రి అంతా ఆయనకి అనేక చోట్ల తీర్పులు జరగబోతా ఉన్నాయి. రేపు మార్నింగ్ ప్రియబిడ్డ పీఠిక ప్రసంగంలో ఇవన్నిటినీ నేను జ్ఞాపకం చేయబోతున్నాను. గడిచినటువంటి రాత్రి అంటే ఈ రాత్రి ఆయన ఎక్కడెక్కడికి తీసుకుని వెళ్ళారు, ఆయన ఏమేమి ప్రియబిడ్డలారు ఎక్కడెక్కడికి ఆయన్ని పయనింపు చేశారు, ఎంత చిత్రవద చేశారు ఏంటనేటువంటి విషయాల్ని రేపు మార్నింగ్ పీఠిక సందేశంలో మనం వినబోతున్నాం. కనుక ఆయన అంతం వరకు ప్రేమించాడు. ఈ సందేశంలో నేను చివరి మాట ఏమిటంటే మనము చెప్పిన ప్రకారం అంటే అర్థం ఏంటో తెలుసా? చివరి వరకు మనము అందరినీ ఏం చేయాలి? అందరిని ఏం చేయాలి? అలాగే ఆయన చివరి వరకు ఆయన ఏదైతే చెప్పాడో అవే మాటలను ఇతరులకు ఏం చేయాలి? మనం చెప్పాలి. అంత మాత్రమే కాదు, చివరి వరకు ఆయన ప్రేమించాడు. మనము చివరి వరకు అందరిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఈ చివరి రోజున ఆయన చెప్పినటువంటి ఈ మాటలను మనం చేయగలిగితే ఎంత దేవునికరం. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని విశ్వాసం అయితే నిజంగా ఆయన చెప్పినటువంటి మాటలను మనము అనుసరించేటువంటి వాళ్ళముగా ఉన్నామా? 119వ కీర్తనలో మొదటి వచనంలో అంతకుముందు జ్ఞాపకం చేశాను. యెహోవా ధర్మశాస్త్రమును దానిని అనుసరించచ్చు, దాన్ని గైకొనచ్చు. నిర్దోషముగా నడుచువారు ధన్యులు. ప్రియబిడ్డలారా చంకలో బైబిల్ పెట్టుకునే వాళ్ళు ధన్యులు కాదు, లేకపోతే బ్యాగులో పెట్టుకునే వాళ్ళు ధన్యులు కాదు, లేకపోతే ప్రియబిడ్డలారా నిర్దోషముగా దేవుని యొక్క వాక్యం ప్రకారం నడిచేటువంటి వాళ్ళు ధన్యులు. కనుక ఈరోజు చివరి రోజు ప్రియబిడ్డలారా ఆయన అంతవరకు ఆయన ప్రేమించాడు. ప్రేమ, యేసుని ప్రేమ అదే ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ అదే వారు కొలువలేనిది. ఆయన ప్రేమను ఎవరైనా కొలవగలరా? ఆయన ప్రేమను ఎవరైనా మెజర్ చేయగలరా? ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి చివరి వరకు ప్రేమించాడు. మనము చివరి వరకు అదే రీతిగా ఆయన బిడ్డలముగా ఆ యొక్క ప్రేమతో నిండినటువంటి సాధనాలుగా ఉండగలిగితే ఎంత దీవెనకరమో. నేను ముగిస్తూ ఉన్నాను. మనము అయ్యా నువ్వు చెప్పిన ప్రకారం చేస్తానయ్యా, నువ్వు చేసిన ప్రకారం చేస్తానయ్యా, నువ్వు ప్రేమ కలిగి జీవించమన్నావు కదా, నేను అలా జీవిస్తానయ్యా. యేసు నాయన ప్రియబిడ్డలారా నీ తండ్రి కంటే ఆయన పరలోకపు తండ్రి, పరమ తండ్రి కనుక ఆయన మాట వినిటే ఈనాడు ఈ భూమి సంబంధమైన నీవు రక్తాన్ని పంచి ఇచ్చిన తండ్రి మాట ప్రకారం చేయడానికి తాపత్రయపడుతున్నావే, కానీ పరలోకపు తండ్రి అయినటువంటి క్రీస్తుని రక్షకుని యొక్క మాట ప్రకారం చేయడం ఎంత ధన్యకరం. అలాగని చేయగలిగితే మనం ధన్యులం కదా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ ఆయన చెప్పిన ప్రకారం, ఆయన చేసిన ప్రకారం, ఆయన ప్రేమించిన ప్రకారం మనము నీదిగా చేస్తాను ప్రభువా అని ఒడంబడిక చేసుకునగలిగితే ఈ రోజున నిన్ను బట్టి ఆయన సంతోషపడేటువంటి వాడిగా ఉంటున్నాడు, నిన్ను బట్టి ఆయన ఆనందించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ లేఖనానుసారంగా జీవిస్తానయ్యా. చివరి రోజు ఏదైతే చెప్పావో, చివరి రోజు ఏదైతే భోజనాన్ని అందించే ముందు వాళ్ళకి శిష్యుల పాదాలు కడిగి, లేకపోతే ఏదైతే చేశావో ప్రభు అట్లాగే నేను ఇక్కడ నుండి మాదిరికరంగా నేను చేస్తానయ్యా, మాదిరికరంగా నా జీవితాన్ని నేను జీవిస్తానయ్యా. ఇక్కడ నుండి అలాంటి ఎగ్జాంపులరీ లైఫ్ని నేను కలిగి ఉంటాను ప్రభువా అని ప్రభుతో ఈరోజు ఒడంబడిక చేసుకుందాం. ఇప్పటి వరకు ఎట్లాగున్నావో అది అనవసరం, కానీ ఇక్కడ నుండి దేవుని బిడ్డలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. నువ్వు అంతం వరకు ప్రేమించావు, చివరి వరకు ప్రేమించావు దేవా. నీ ప్రేమలో కల్మషం లేదు, నీ ప్రేమలో కుళ్ళు లేదు, నీ ప్రేమలో ఏ విధమైనటువంటి కుషిత్వం లేదు, నీ ప్రేమలో ఏ విధమైనటువంటి మడత లేదు, మచ్చ లేదు.
నీ ప్రేమలో ఏ విధమైనటువంటి మకిలి లేదు దేవా. నిష్కల్మషమైనటువంటి ప్రేమ ప్రభువా, స్వచ్ఛమైనటువంటి ప్రేమ దేవా. అలాంటి ప్రేమను ఈనాటి మానవ పాపులమైనటువంటి మా ఎడల నీవు అందరి ఎడల నీవు చూపించి దేవనాయన, నీవు నీవు నీ తండ్రి నీకు అప్పగించినటువంటి బాధ్యతను నీవు నెరవేర్చినటువంటి దేవుడుగా నీవు ఉంటున్నాం. ఈరోజు చివరి రాత్రి వేళ అంతవరకు నువ్వు ప్రేమించి నీవు నీ యొక్క బిడ్డలకు ఆదేశాలు ఇచ్చి దేవన చివరికి నీవు వారందరినీ కూడా నీ ముగ్గురు ప్రియమైనటువంటి శిష్యులను వెంట పెట్టుకొని గెత్సెమనేటువంటి తోటకి ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థనలు గడుపుతూ ఈ రాత్రి వేళ అప్పగింపబడినటువంటి ఆ యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రభువా, విత్తబడిన వాక్యం సాతాన్ని ఎత్తుకొని పోకుండా మీరే సహాయం చేయమని, కార్యం జరిగించమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.